కోస్తే బ్లడ్ వస్తుంది. ఇంకా బ్లడ్ వస్తే దాన్ని ఇంకా టెస్టింగ్ చేస్తారు. అందులో ఏ బి అనే గ్రూపులు ఉంటాయి. నాది మాత్రం నా చెయ్యి కోస్తే నా బ్లడ్ టెస్ట్ మాత్రం ఎంఎస్ఆర్ అనే వెళ్ళాలి. గొంతులో ఊపిరి ఉన్నంత వరకు అన్నగారి అభిమానిగానే ఉన్నాను. నేను అన్నా అంటే నేను ఉన్నా అని ఒక ధైర్యాన్ని ఇస్తాడు. ఎన్ని రోజులకున్నా నా గొంతులో ఊపిరి పోయినా పర్వాలేదు, అన్నెంబడే ఉంటా అని చెప్పి అన్నగారిని నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు ఒక్కసారి అన్న ఎమ్మెల్యే గారిని చూస్తా అని గట్టి నమ్మకం ఉంది. ఇంకా బలవంతుడు బలహీన్ని భయపెట్టి బతకడం మానవాయితీ. బట్వార్ వచ్చింది, ఆ బలహీన పక్కలో కూడా ఒక బలం ఉంది. అదే బలం ఎంఎస్ఆర్ గ్యారేజ్ అని. నమస్తే. మనతో మాట్లాడడానికి ఈరోజు చినదరిపల్లికి సంబంధించి యాదగిరి యాదవ్ అయితే ఉన్నారు. సో ఆయన ఎంఎస్ఆర్ యొక్క వీరాభిమాని అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఎంఎస్ఆర్ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వెంబడే ఉంటూ ఆయన యొక్క అడుగుజాడలు అయితే నడుస్తూ ఉన్నారు. నిన్న ఆయన యొక్క బర్త్డే కూడా చినదరిపల్లిలో బ్రహ్మాండంగా నిర్వహించినట్టు మనకు అనిపిస్తూ ఉంది. సో మరి ఆయన ఒక అభిమానం ఏంటిదని చెప్పేసి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి బ్రదర్, ఏంది ఎంఎస్ఆర్ గారి పట్ల మీ యొక్క అభిమానం ఎప్పుడు మొదలైంది సార్? అన్నగారు ఇంకా జెడ్టీసీ ఉన్నప్పుడు అప్పటి నుంచి మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి నాకు అన్న మీద అభిమానము. అది ఎలాగా అంటే ఈ మెండి నాగరాజు ఇంకా శివశంకర్ ఇంకా వీళ్ళందరూ ఉన్నారు. అదే ఇంకా వాళ్ళతో పాటు నన్ను కూడా పరిచయం చేశారు ఎంఎస్ఆర్ అన్నగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అభిమానం ఉంది. అలాగే అన్నగారు ఎందుకు ఇంత అభిమానం అని అంటున్నారు. అన్నగారు నిజంగా నాకు చాలా అభిమానం. ఎందుకంటే కొందరు పార్టీలోకి వచ్చి మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళారు. ఆ రోజు కూడా నాకు అన్నగారు ఒకటే ఇంకా ధైర్యాన్ని ఇచ్చాడు. నీకేం కాదు, నేనున్నా, నా కుటుంబ సభ్యునివి, ఏది ఉన్నా నేనున్నా. ఇప్పటి వరకు నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు అన్నగారి అభిమానిగానే ఉన్నాను. అలాగే చెప్తున్నా, ఆ రోజు ఎంతోమంది ఇట్లా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాను. అదే ఆ రోజు పార్టీ ఆఫీస్ నుంచి ఒకరోజు నేను వెళ్ళిన అన్న అంటే నేనున్నా అని నాకు ఎంతో ఇంకా ధైర్యాన్ని ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్న అభిమానిగానే ఉన్నాను. అలాగే అన్నగారు ఇంకా సేవలు ఎంతోమంది ఆర్థికంగా సేవలు చేస్తున్నాడు. అదేవిధంగా నేనున్నా అని ఎంతోమందికి ఇంకా ధైర్యాన్ని ఇస్తున్నాడు. నాకు కూడా అలాంటి ఇంకా ధైర్యాన్ని ఇచ్చాడు. ఇప్పటి వరకు అన్నగారి ఆ రోజు ఇచ్చినటువంటి ధైర్యమే నాకు ఇంతవరకు ఉంది అన్న. అంటే చాలామంది నాయకులు ఉన్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో. మరి ప్రత్యేకంగా ఎంఎస్ఆర్ గారి పైన అభిమానం అంటే ఏం చెప్తారు? అన్న ఒక్కటే అన్న, అన్నా అంటే నేను ఉన్నా అని ఒక ధైర్యాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఏమన్నా సమస్య ఉన్నా కానీ చెప్పు ఇంకా యాదగిరి అని ఇంకా ఒకటి ఇంకా రెస్పాన్స్ ఇస్తాడన్న. ఖచ్చితంగా నేను అన్నగారికి అభిమానిగానే ఉంటా. ఫస్ట్ గుండెల్లో పుట్టాలి. అదేవిధంగా నాకు అభిమానం పుట్టిందంటే ఆ రోజు అన్నగారు నాకు ఎంతో ఇంకా ధైర్యాన్ని ఇచ్చినాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అదే అభిమానాన్ని కొనసాగిస్తా. ఎంతోమంది అంటుంటారు ఎంఎస్ఆర్ ఎంబడి ఉంటే ఏముంటుంది, అన్నగారు ఎంబడి ఉన్నామంటే ధైర్యం. అదే మాకు కొండంతా అండ. సో మరి బీఆర్ఎస్ పార్టీలో చాలామంది వెళ్తూ ఉన్నా మీరు ఆగిపోయారు ఎందుకు? అంటే అప్పుడు చాలామంది చిందరిపల్లిలో చాలా పెద్ద ఎత్తున అయితే వెళ్ళిపోయారు మాజీ మంత్రి ఉన్నప్పుడు. మీరు వెళ్ళకుండా ఉండడానికి కారణం ఏంటి? నేను అన్న ఒక్కటే, నాకు ఇచ్చిన ఎవరైనా నాకు ధైర్యాన్ని ఇచ్చిన వారిని మాత్రం నేను నా గొంతు ఇంకా తెగిపోయినా కానీ వాళ్ళ ఎంబడే ఉంటా. ఎన్ని రోజులకున్నా నా గొంతులో ఊపిరి పోయినా పర్వాలేదు, అన్నెంబడే ఉంటా అని చెప్పిన. ఆల్రెడీగా అడిగిండ్రు కానీ అంటే నేను నా గొంతులో ఊపిరి పోయినా కానీ అభిమానిగా ఉంటా, అన్నగారి ఎంబడే ఉంటా అని నేను చెప్పాను. ఏంది మీ కుటుంబ నేపథ్యం ఏంది, ఏం పని చేస్తుంటారు? నేను ఇప్పుడు మాది ఇంకా సాధారణంగా ఇంకా వ్యవసాయ కుటుంబం. ఇంకా మా అమ్మగారు లేరు, ఇంకా హార్ట్ అటాక్తో ఇంకా మరణించారు. ఇంకా అదేవిధంగా అన్నగారు కానీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నాకు ఎంతో
ఇంకా సహాయంతో పాటు అలాగే ఇంకా ధైర్యంగా ఇచ్చిండు అన్న. అదే అదే అభిమానంతో నేను ఇంకా ముందడుగు వేస్తున్నా. ఎట్లా సో ఎంఎస్ఆర్ గారిని ఇన్ ఫ్యూచర్లో ఏ విధంగా చూద్దాం అనుకుంటారు? మీ కోరిక ఏంటి? ఏం లేదన్న, అన్నగారిని నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు ఒక్కసారి అన్న ఎమ్మెల్యే గారిని చూస్తా అని గట్టి నమ్మకం ఉంది. కాకపోతే ఇంకా భవిష్యత్తులో అవుతాడు, తప్పకుండా అవుతాడని నా యొక్క కోరిక అన్న. సో ఎమ్మెల్యేగా చూడాలనే మీ కోరిక అయితే బలంగా ఉంది. ఫ్యూచర్లో ఏదో ఒక రోజు ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యేగా అవుతాడని నాకు ఆత్మ అభిమానం. సో మరి ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు నిన్న మహబూబ్నగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగినట్టున్నాయి. దానికి సంబంధించి చందర్పల్లి కూడా ఆయనతోటి కేక్ కట్ చేయించినట్టున్నారు. ఎట్లా జరిగింది? అన్న వస్తున్నాడంటే ఒక 10 నిమిషాలే ఇచ్చింది మాకు, ఎక్కువగా ఇంకా టైం లేదు. అన్వాడకి వెళ్ళాలి. అన్వాడ అంటే ఎంఎస్ఆర్ అంటే అన్వాడ అన్నట్టు ఇంకా మా గ్రామానికి వస్తున్నాడంటే మేము ఖాళీ ఒక ఫోన్ వల్లనే మేము అందరము వచ్చేసాము. ఎవరు అంటే ఇంకా మెండే నాగరాజ్, శివ, ఇంకా శివశంకర్ గౌడ్, ఇంకా అలాగే ఇంకా అశోక్ గౌడ్, అలాగే ఇంకా వెంకటేశ్వర ఇంకా ఆలయానికి ఇంక సంబంధించిన సభ్యులు కూడా అన్నగారితో పాటు ఇంకా జన్మదిన వేడుకలు ఇంకా జరుపుకోవడం జరిగింది. అలాగే అన్నగారు నిజంగా మీరు నిన్న నైటు వచ్చినారంటే మాకు చాలా మీకు ఇంకా పాదాభివందనాలు. అలాగే మీ యొక్క అభిమానిగా ఉంటూ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చారన్న. సో ఆయన మీద అభిమానాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అన్న, ఇంకా బలవంతుడు బలహీన్ని భయపెట్టి బతకడం మానవాయితీ. బట్ వారు వచ్చేది ఆ బలహీన పక్కలో కూడా ఒక బలం ఉంది. అదే బలం ఎంఎస్ఆర్ గ్యారేజ్ అని నేను నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. అన్న ఒకటే అన్న, ఇది ఒకటి హ్యాండ్. ఈ యొక్క హ్యాండిల్లో మనం కోసే బ్లడ్ వస్తుంది. ఇంకా బ్లడ్ వస్తే దాన్ని ఇంకా టెస్టింగ్ చేస్తారు. అందులో ఏబి అనే గ్రూపులు ఉంటాయి. నాది మాత్రం నా చేయి కోస్తే నా బ్లడ్ టెస్ట్ మాత్రం ఎంఎస్ఆర్ అనే వెళ్ళాలి. అలాంటి అభిమానిని నేను. ఎంతో మంది ఉంటారు కానీ అభిమానం వేరే, ఇంకా వీరాభిమానం వేరే, ఆత్మాభిమానం అంటే నాకున్నది ఆత్మాభిమానం. ఈ అభిమానం అనేది చాలా ఎక్కువ మందికి ఉండదు. నాకు తెలిసి అభిమానం వేరు, అభిమానం వేరు అని. రైట్. సో బ్రదర్, ఎప్పటి నుంచి మీరు ఎంఎస్ఆర్ యొక్క అభిమాని? ఎంఎస్ఆర్ అన్న నాకు 2018 నుంచి తెలుసు, కానీ అప్పుడు కుటుంబ పరిస్థితుల వల్ల నేను అంత కలవలేకపోయినా. కానీ ఈ మధ్యనే అన్న కార్పొరేటర్గా మొదటిసారి మహబూబ్నగర్ పట్టణం కార్పొరేషన్ అయింది. మొదటిసారిగా డిప్యూటీ మేయర్ అయ్యిండు. అన్న ముందుగా మీరు డిప్యూటీ మేయర్ అయినందుకు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నా అన్న. అన్న పోలీసు వృత్తిని వదిలిపెట్టి ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని పోలీసు ఉద్యోగం కూడా వదిలిపెట్టిండు. మీలాంటి వ్యక్తులు మిమ్మల్ని చూసి ఇంకా మాలాంటి యువకులు ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకొని మీకు అండగా నిలబడతామన్నా. మేము కూడా మీరు భవిష్యత్తులో ఇప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్నారు, ఫ్యూచర్లో ఎమ్మెల్యే ఎంపీ స్థాయికి కూడా వెళ్ళాలని మేము కోరుకుంటున్నామన్నా. మీరు చేసే సేవా కార్యక్రమాలు చాలా విలువైన అన్న. బీద పరిస్థితుల్లో ఉంటాయి. కొందరు చనిపోయిన వ్యక్తులకు వాళ్ళకు చావు ఖర్చులు ఆ పరిస్థితులు, అదే చావు కూడా చేయలేనంత పరిస్థితుల్లో ఉంటాయి. అలాంటి సమయాల్లో మీరు ఇచ్చే సాయం చాలా పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుందన్న. ఇంకోటి, వాళ్ళ పెద్ద చదువులకు వెళ్ళే వారికి మీ ఆర్థిక సాయం కూడా చాలా ఇస్తున్నారన్న. మీరు చేసే సాయం చాలా మంచిగా ఉంది. ఇంకోటి, ముందుగా మీ వ్యక్తిత్వానికి నేను ఆశ్చర్యపోయినా. మొన్ననే రీసెంట్గా మిమ్మల్ని చూసినాను. దగ్గర నుంచి చూసినంత వరకు ఎవరి వ్యక్తిత్వం తెలియదు అనుకుంటాను, కానీ మొన్ననే మీ దగ్గరికి వచ్చి రీసెంట్గా ఒక చిన్న విషయంలో వచ్చిన మిమ్మల్ని కలిసిన. అన్న, మీకు తెలియని అభిమానిని నేను, నాకు తెలిసిన మీరు మీకు తెలియని అభిమాని నేనన్నా. జై హింద్, జై ఎంఎస్ఆర్.